మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు అలర్ట్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం యూడేస్ ప్లస్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మన పాఠశాలలో గత 5 విద్యా సంవత్సరాల ఎన్రోల్మెంట్ వివరాలు, పిల్లల నమోదు వివరాలు ఏ విధంగా తెలుసుకోవాలి, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాం. ప్రస్తుతం ఈ రిపోర్టు మనం పై అధికారులకు పంపించవలసి ఉంటుంది. ఎందుకంటే మన పాఠశాల విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు కూడా ఈ రిపోర్టు ఇవ్వమని కోరి ఉన్నారు. అదేవిధంగా విద్యా ప్రవేశం కార్యక్రమంలో కూడా ఈ రిపోర్ట్ అనేది మనం ఎన్రోల్మెంట్ రేషియో అనేది కూడా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. తగ్గితే ఎందుకు తగ్గింది, పెరిగితే ఎందుకు పెరిగింది అనేది ఈ కారణాలతో సహా, రిమార్క్స్తో సహా 5 సంవత్సరాలు మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మన పాఠశాల రికార్డు ద్వారా మనం సబ్మిట్ చేయవచ్చు. అయితే యూడేస్ ప్లస్ ద్వారా మనకి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది రావటం జరుగుతుంది. దాని కొరకు మనం మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. దాని కొరకు మనకు నచ్చిన బ్రౌజర్లో యూడేస్ ప్లస్ వెబ్సైట్ అనేది మనం ఓపెన్ చేయవలసి ఉంటుంది. యూడేస్ ప్లస్ మెయిన్ వెబ్సైటే, స్టూడెంట్ మాడ్యూల్ మాత్రం కాదు. ఓపెన్ చేయగానే ఈ విధంగా ఉంటుంది. ఆ లింక్ అనేది నేను మన ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా మన వెబ్సైట్ జిఎస్ఆర్ ఇన్ఫోలో కూడా ఇవ్వటం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయవచ్చు. మనకి యూడేస్ వెబ్సైట్ హోమ్ పేజీలోకి రాగానే ఇక్కడ నో యువర్ స్కూల్ అని ఉంటుంది. ఇక్కడ నో యువర్ స్కూల్ ఉంటుంది కదా, ఈ నో యువర్ స్కూల్ మీద మన కింద విజిట్ పోర్టల్ అని ఉంటుంది. ఇది న్యూ వెర్షను, ఇది విజిట్ పోర్టల్ అని ఉంటుంది. ఈ విజిట్ పోర్టల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి సెర్చ్ బై యూడేస్ కోడ్ అనేది డిఫాల్ట్గా మనకు సెలెక్ట్ అయి ఉంటుంది. యూడేస్ కోడ్ తెలియకపోతే నేము, పిన్ కోడ్ ద్వారా సెర్చ్ చేయొచ్చు. అయితే మన స్కూల్దే కాబట్టి యూడేస్ కోడ్ తెలిసి ఉంటుంది కాబట్టి సెర్చ్ బై యూడేస్ కోడ్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ స్టేట్ అనేది యూడేస్ కోడ్ ద్వారా సెట్ చేస్తున్నాం కాబట్టి స్టేట్ అనేది డిఫాల్ట్గా క్లోజ్ అయి ఉంటుంది. ఇక్కడ మనం యూడేస్ కోడ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసి తర్వాత ఈ క్యాప్చా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, ఈ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మన పాఠశాల వివరాలు అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. మన పాఠశాల పేరు కింద ఇక్కడ 45 డిగ్రీస్లో యారో మార్క్ ఉంటుంది. యారో మార్క్ మీద క్లిక్ చేయాలి. ఇదిగో మీకు లాస్ట్లో ఈ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే 2022-23 విద్యా సంవత్సరం ఎన్రోల్మెంట్ మాత్రమే, రిపోర్ట్ కార్డు మాత్రమే ఓపెన్ అవుతుంది. అలా కాకుండా మనకు 5 ఇయర్స్, లాస్ట్ 5 ఇయర్స్ కావాలంటే మనం ఖచ్చితంగా ఈ సింబల్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ సింబల్ మీద క్లిక్ చేయాలి. ఈ సింబల్ మీద క్లిక్ చేయగానే మనకు పైన స్కూల్ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. తర్వాత రిపోర్ట్ కార్డ్ అని చెప్పి ఈ రిపోర్ట్ కార్డులో ఇక్కడ మనకి వరుసగా ఇయర్స్ వస్తాయి. ఇక్కడైతే బేసిక్ డీటెయిల్స్, ఫెసిలిటీస్, రూమ్ డీటెయిల్స్, ఎన్రోల్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఎన్రోల్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మీద క్లిక్ చేస్తే లేటెస్ట్ ఇయర్ యొక్క ఎన్రోల్మెంట్ అనేది రావడం జరుగుతుంది. మనకి ఇయర్ వైజ్గా, అకాడమిక్ ఇయర్ వైజ్గా కావాలంటే ఇక్కడ రిపోర్ట్ కార్డు పక్కనే మనకి వరుసగా అకాడమిక్ ఇయర్స్ అనేది డిస్ప్లే అవడం జరుగుతుంది. మనకి ఏ అకాడమిక్ ఇయర్ యొక్క రిపోర్ట్ కార్డు, ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ కావాలో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఓపెన్ అనే సింబల్ పడుతుంది ఒక లింక్తో. ఇక్కడ కొన్ని మొబైల్స్లో అయితే డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది, సిస్టంలో అయితే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ ఓపెన్ అని క్లిక్, పీడిఎఫ్ అని కనపడి ఓపెన్ అవుతుంది కదా, ఓపెన్ మీద క్లిక్ చేయగానే, డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే ఆ సంవత్సరం యొక్క రిపోర్ట్ కార్డ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. మొత్తం 18-19 ఇప్పుడు నేను క్లిక్ చేశాను కదా, ఈ పాఠశాలకు సంబంధించిన 18-19 రిపోర్ట్ కార్డు మొత్తం ఓపెన్ అవుతుంది. ఆ సంవత్సరం యొక్క ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ లాస్ట్లో ఉంటాయి చూడండి. ఎన్రోల్మెంట్ అని ఉంటుంది చూడండి, ఎన్రోల్మెంట్. ఇక్కడ ఈ ఎన్రోల్మెంట్ అనేది లాస్ట్లో చూడండి, మొత్తం టోటల్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ 129 అనమాట. ఇది నెక్స్ట్ ఇయర్ మనం ఎన్రోల్మెంట్ ఓపెన్ చేసుకుని బ్యాక్ వచ్చి అదేవిధంగా మనం నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు 18-19 మనం చూసాం కదా, 19-20 మీద క్లిక్ చేసి 19-20 కూడా మనం డౌన్లోడ్ చేసుకుని ఇలా ఇయర్ వైజ్ మనకు పెరిగినట్లయితే ఎన్రోల్మెంట్ పెరిగితే ఎంత రేషియోలో పెరిగింది అనేది మనం చెక్ చేసుకోవాలి. ఎంత ఇక్కడ చూడండి 124. ఇక్కడ ఎన్రోల్మెంట్ పెరిగినైతే ఎంత ఎన్రోల్మెంట్ పెరిగింది, ఆ ఎన్రోల్మెంట్ పెరిగిన రేషియో ఏంటి, పెరగటానికి రీజన్స్ ఏంటి, రిమార్క్స్. అదేవిధంగా
తగ్గినట్లయితే ఎందుకు తగ్గింది, కారణాలు ఏమిటి, రీజన్స్ ఏంటి, రిమార్క్స్ ఏంటి అనేది మనం రిపోర్ట్ తయారు చేసుకోవచ్చు. అది మన పై అధికారులకు పంపవచ్చు. ఆ విధంగా పై అధికారుల నుంచి మనకి గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఆ రిపోర్ట్ అనేది అందటం జరుగుతుంది సిఎస్సి ఆఫీస్కి. అది రిపోర్ట్ అడగడం జరుగుతుంది. విద్యాప్రవేశం మనకి జరుగుతుంది కదా, విద్యాప్రవేశం ఎన్రోల్మెంట్ డ్రైవ్లో కూడా ఈ ఎన్రోల్మెంట్ అనాలిసిస్ అనేది, రిపోర్ట్ అనాలిసిస్ అనేది చేయవలసి ఉంటుంది ఖచ్చితంగా. ప్రతి విద్యా సంవత్సరము ఎంత ఎన్రోల్మెంట్ జరిగింది, తర్వాత నెక్స్ట్ విద్యా సంవత్సరంకి ఎంత ఎన్రోల్మెంట్ ఉంది, డిఫరెన్స్ పెరిగిందా తగ్గిందా, తగ్గితే కారణాలు పెరిగితే కారణాలు అనేది మనం రిపోర్ట్ అనేది రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రిపోర్ట్ రెడీ చేసుకోవాల్సి ఈ స్కూల్ రికార్డ్స్తో పని లేకుండా అఫీషియల్గా మనకి డేటాను యూడేస్లో ఎంటర్ చేసింది. ఎందుకంటే ఏ విషయమైనా సరే యూడేస్ ప్లస్ డేటా నుంచే మనం తీసుకోవాల్సి ఉంటుంది. అదే కన్సిడర్ చేస్తారు కాబట్టి దాని నుంచి మనం ప్రామాణికంగా తీసుకోవటం జరుగుతుందన్నమాట. ఇలా మనం ఈ రిపోర్ట్ కార్డు పక్కన ఉన్న 5 అకాడమిక్ ఇయర్స్ సంబంధించిన మనకి ఎన్రోల్మెంట్ అనేది మనం తీసుకోవచ్చు. లేటెస్ట్ 23-24 కావాలంటే మన స్టూడెంట్ మాడ్యూల్లో ఆల్రెడీ ఉంటుంది. 23-24 కూడా మనం తీసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా గత 5 సంవత్సరాల మన పాఠశాల ఎన్రోల్మెంట్ అనేది మనకి పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకుని అనాలిసిస్ రిపోర్ట్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.